హాయ్. చూస్తూ ఉంటే పలాకి నేను వెంటరాను. సో మీరు ఇంతకు ముందు ఫన్ బకెట్ అనే ఒక దానిలో చేసేవాళ్ళు, ఆ తర్వాత గందరగోళం అయింది కదా, దానివల్ల మీకు ఎఫెక్ట్ అయిందా? నేను ఆ సాంగ్ చూడంగానే ఏడ్ చేశాను, అసలుకి చాలా ఏడ్ చేశాను, కళ్ళము నీళ్ళు వచ్చింది. సో నువ్వు చెప్పు, క్యారెక్టర్ ఫస్ట్ నేరేషన్ చేసినప్పుడు మీరే సో మీరు చెప్పండి, తన్నే ఎందుకు పర్టికులర్గా క్యారెక్టర్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఏం లేదండి, అంటే ఏదో ఓజీకి పోటీకి వద్దాం అనుకున్నానని చెప్పేసి అన్నారు ప్రొడ్యూసర్ గారు. ఏంటి ఆ స్టోరీ? సడన్ గా ప్రొడ్యూసర్ గారు ఒకరోజు ఫోన్ చేసి, ఆర్యన్ మనం ఓజీకి పోటీగా వెళ్తున్నాము షూర్ అన్నారు. సార్ అన్నా నేను అసలు నాకు బడ్జెట్ తెలియదు తెలుసా ఈరోజు కూడా. ఓ బడ్జెట్ ఏంటి అదంతా ఇదంతా ఏం అడక్కు. అది డైలాగ్ కూడా ఉంటుంది కదా, నాకు కలర్ అంటే చాలా ఇష్టం. సో ఒకసారి చెప్పు ఆ డైలాగ్. అబ్బాయి సుందరం, నీ చొక్క చాలా బాగుంది, రాణి రంగు నాకు చాలా ఇష్టం. డైరెక్ట్ చేస్తారు, ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు కదా. మామ నాకు కొత్త బండి కొన్నాడు. మామ నాకు కొత్త బండి కొన్నాడు, ఎట్లుంది? బండి కంటే నా బాటిలే బాగుంది. అంటే డైరెక్టర్ గారికి మా అమ్మాయి కావాలంటుంది, కాదు. ఒప్పుకోలేదు. నోట్ మీరు రాంగా చేసే సో ఎందుకు క్యారెక్టర్ కి వరుణ్ సందేశ్ గారిని తీసుకోవాలనుకున్నారు? ఆ తర్వాత కొంతమంది హీరోల దగ్గరికి వెళ్ళాము, డైరెక్టర్ ఎలా చేస్తారు ఏంటో అని చెప్పి. అలా ప్రొడ్యూసర్ నమ్మారు నన్ను, మీరు నమ్మడానికి ఏమైందని కూడా నేను చెప్పాను వాళ్ళతో. అది చేంజ్ అయింది, ఇది చేంజ్ అయింది అంటుంటే నాకు నచ్చల. నువ్వు ఏదైతే అనుకున్నావు అది చేద్దాం మనము, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం మార్చడం ఎందుకు. సో నవేడేస్ లో చూస్తే కనుక ఎక్కువ ఇప్పుడు ఈ మధ్య పోలీస్ స్టేషన్స్ కి ఎక్కువ ఆర్టిస్టులే వెళ్తున్నారు, ఈ సోషల్ మీడియా ఆర్టిస్ట్ ఎక్కువ ఉన్నారు. సో కొన్ని రోజులు బాగానే ఉంటుంది, ఆ తర్వాత ట్రావెల్ అవుతున్నారు, ఆ తర్వాత వాట్ ఎవర్ వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలియదు, చాలా ఎఫెక్ట్ అవుతుంది. మీలాంటి డైరెక్టర్స్ అలాంటి సినిమా కూడా తీస్తే బాగుంటుంది. షూర్ అండి, చేద్దాం. కాకపోతే సొసైటీ ఎప్పుడైనా సరే నెగిటివ్ని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. అంతకుముందు అసలు నాకు స్ట్రగుల్ అనేది అనిపించలేదు. నేను వెళ్ళిపోయాను, ఏదో సినిమా గాను అసిస్టెంట్ గాను చేసుకునేవాడిని. ఎప్పుడైతే డైరెక్టర్ అవ్వాలి అనుకున్నానో అప్పటి నుంచి నాకు స్ట్రగుల్స్ ఎక్కువ. ఇంట్లో ఎవరేమి అనుకున్నా రాజ్యాన రాజు నువ్వే, బంధు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఆ సాంగ్ నేను కొన్ని 100 సార్లు వింటా. ప్రతి డైరెక్టర్కి ఒక మోటివేషన్ సాంగ్ అంటే ఎవరు ఏమన్నా అనుకోని నువ్వు అనుకునే నువ్వు వెళ్తూ ఉండు అంతే. ఆ సాంగ్లో అది నువ్వు చాలాసార్లు వింటా. ఆ సాంగ్కి పెద్ద ఫ్యాన్ నేను సార్. లేదు పోనీ వేరే సాంగ్ ఏదైనా ఒకటి, నీ వాయిస్ చాలా బాగుంది. అయ్యో అస్సలు బాగోదు, నేను చాలా బాగుంది. నీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా బాగా? గాలి వాలుగా ఓ గులాబీ వాలి, గాయమైనది నా గుండెకు తగిలి, ప్రతి క్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా, చెలి ఇలా దొరికితే నీ స్నేహం.